రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆర్ వెంకటాపూర్ సర్పంచ్ వెంకుగారి ఉమా సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఈ విగ్రహము మనము ప్రతిష్ట చేసుకోవడానికి, దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు ఏ మనస్పార్థాలు పెట్టుకోవద్దు. ఉన్న స్థలంలోనే మనం విగ్రహం నిలబెట్టుకోవాలని జరిగింది. దానికోసము మనము తీర్మానం కూడా రాయించుకోవడం జరిగింది. దాని తీర్మానం ప్రకారము ప్రతి ఒక్కరూ అయితే కేసులు ఉన్నాయా, దాన్ని మనము దానికి విషయంలో కట్టుబడి ఉన్నాము. దయతో మా మనవి ఏమనగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ట చేయవలసిందిగా, దాన్ని పునాది బేస్మెంట్ కట్టి దాన్ని అఫీషియల్గా దాన్ని నిలబెట్టవలసిందిగా సర్పంచ్ గారిని నేను కోరుచున్నాను. ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మా యూత్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యాపారం చేసుకోవాలన్నా ప్రతి కులానికి సంబంధించి, ప్రతి వర్గానికి సంబంధించి ఈరోజు ఇది కావాలి అది కావాలి అని రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మహనీయుడు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ప్రతి వర్గానికి ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తి. ఆ మహనీయుడు లేకపోతే ఈరోజు నువ్వు చేసుకునే ఈ వ్యాపారం, నువ్వు చేసుకునే ఈ ఉద్యోగం, ఇవి ఏవీ లేవు. అంబేద్కర్ని మనం స్మరించుకొని ఈరోజు మన వెంకటాపూర్ గ్రామంలో పండగ వాతావరణం నిర్మించుకున్నాం. ఏదేమైనా ప్రతి వర్గానికి సంబంధించి ఏదైనా సరే అంబేద్కర్ అనే కాదు, ప్రతిదాన్ని మనం అందరం గ్రామ స్వరాజ్యం వెలువరిసే విధంగా అందరం కలిసిమెలిసి ఖచ్చితంగా మంచి వాతావరణంలో ప్రతి పండుగని గొప్పగా జరుపుకుందాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి యువత ముందుకు రావాలి. అంబేద్కర్ ఈ రోజు మనకు ఒక వ్యక్తిగా చూడవద్దు, ఒక మహనీయుడు, ఒక దేవుడు. మనకి ఈ రోజు మనం ఈ స్థాయిలో అంబేద్కర్ ఆశయ సాధన గొప్పతనమే. అంబేద్కర్ ఒక్కడే కాదు, ఏదైనా సరే ప్రతి పండగని మనం ఇలాగే జరుపుకుందాం. ఒక్కరుగా అందరం కలిసిమెలిసిగా ప్రతిదీ ఊర్లో సమస్యలు లేనప్పుడే గ్రామ సమాజం మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఊర్లో సమస్యలు పెట్టుకొని మనం మండల స్థాయికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించుంటే కాదు. కులానికి సంబంధించి, మతానికి సంబంధించి ఏ రోజు గొడవలు ఉండవద్దు. అందరం కలిసిమెలిసిగా మన గ్రామ అభివృద్ధికి పాటుపడదాం. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం పాత్రలోదాం. అందరికీ మరొక్కసారి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. పట్టుకో
చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.